మంది మన వైపు ఓట్లేస్తారు కదా అనే పాయింట్ ట్రై చేశారు వాళ్ళు. అది ఎంతవరకు సక్సెడ్ అవుద్దో మనకు తెలియదు, రేపు చూద్దాం. ఏదేమైనా ఈ విశ్వసనీయత వర్సెస్ గతంలో మనకు అది జరగలేదు కదా, ఇది జరగలేదు కదా అనే ఒక మెయిన్ పాయింట్ ఒకటి అడ్డం వస్తుంది. తర్వాత బీజేపీతో గతంలో కలిశారు, విడిపోయారు. విడిపోయేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పి విడిపోయారు. మాకు ఫలానాది రాలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము తిడతాము, మేము కొడతాము, మేము ఆయనతో కలిసి పనిచేయమని అన్నారు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు అదే టీం సెంటర్ లో ఉంది, వాళ్లే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. అది అందరికీ అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో పనిచేయాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయాలనుకుంటున్నాడో దానికి కొంత అర్థం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు విడిపోవడానికి 10 కారణాలు చెప్పినప్పుడు మేము ఇదిగో ఈ 5 సంవత్సరాల తర్వాత కలవడానికి ఈ 5లో ఈ 10 కారణాల్లో ఒక 5-6 కారణాలు సాల్వ్ అయినాయి కాబట్టి నేను కలిసి పనిచేస్తున్నాను, చేయటానికి సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. సో బేసిక్ గా బీజేపీని కలుపుకున్నందుకు అయిష్టంగానే కలుపుకున్నారు వాళ్ళు. నేనైతే పార్టీ మారక ముందు నాకు అది కూడా ఒక కారణం. మా గుంటూరులో బీజేపీ వాళ్ళని మీరు రావద్దండి, మీరు వచ్చినా కానీ మీ కండవ వేసుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇంకా అలాంటప్పుడు మనం ఎందుకు పనిచేయాలి అక్కడ? ఇది చాలా నియోజకవర్గాల్లో జరిగింది. బీజేపీ వాళ్ళు క్యాంపెయినింగ్ లో వద్దని, ఎనఫ్ కండవాలు కానీ లేదంటే ఈ జెండాలు కానీ కనపడకూడదని, అన్నంత అభద్రతా భావంలో టీడీపీ ఎలక్షన్స్ చేసింది కాబట్టి ఐ థింక్ ప్రజలు దాన్ని గమనిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా గమనిస్తారు. ఇక రెండోది, మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి వల్ల కొంత ఎమోషనల్ ఓటింగ్ పెరిగిన మాట వాస్తవం. కాపులు కూటమి వైపు ఎంతో కొంత పోయినసారి కంటే కూడా చూసుంటారు. హౌఎవర్ అందరూ గంపగుర్తుగా అటే వెళ్ళారు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆ లోకల్ ఏది మీరు ఆ వర్గం అయితే మేము ఈ వర్గం, మీరు ఆ పార్టీ అయితే మేము ఈ పార్టీ అనేది ఎప్పుడు ఉంటది కాబట్టి అలాంటి వర్గాలు కొంత పనిచేస్తాయి. బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. మా అబ్బాయి చదువుకున్నాడు, మా అబ్బాయి ఉద్యోగం చేయటం వల్ల ఇవాళ నేను ఈ పరిస్థితిలో ఉన్నానన్నాళ్ళు డైరెక్ట్ చాలా మంది మాకు కనపడ్డారు. ఆ చదువుకోవడానికి కారణం ఫీ రీంబర్స్మెంట్ అని. ఫీ రీంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారిని అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, నేను కాదంటలేదు. ఇప్పుడు కిలో ₹2 బియ్యం అంటే ఎన్టీ రామారావు గారు ఎలా గుర్తొస్తారు? ఆరోగ్యశ్రీ అన్నప్పుడు కానీ, ఫీ రీంబర్స్మెంట్ అన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు, మనం కాదనలేము. అలాంటి గుడ్ విల్ తోటి, అలాంటి అభిమానంతో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి దగ్గరకు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఈజీగా ఇవాళ మా పవన్ కళ్యాణ్ అట్టెళ్ళాడనో లేదంటే మా బీజేపీ వాళ్ళు కలిసారనో కలిసి అంత ఈజీగా కూడా కూటమి ప్రపోజల్స్ లేవు, అంత అట్రాక్టివ్ గా కూటమి ప్రపోజల్స్ లేవు అనేది అయితే నాకు అర్థమైంది. ఇది ఈ డివిజన్ రేట్ ఎలా పనిచేయబోతుంది? ఒకటి